హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఎస్జిఎఫ్ పాఠశాలల మండల స్థాయి క్రీడా పోటీలు భద్రాచలం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి క్రీడలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు అంటే 29/2024. ఈరోజు బాలికలకు వేదిక ఎక్కడంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానము భద్రాచలం నందు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ తెల్ల వెంకట్రావు గారు ముఖ్య అతిథిగాను, అలాగే విశిష్ట అతిథిగా బోళ్ళ వెంకటేశ్వర గారు, వీరు రిటైర్డ్ పీజీహెచ్ఎం గారు, అలాగే వీరభద్రం గారు, వీరు పీజీహెచ్ఎం, అలాగే ఈ క్రీడలకు కన్వీనర్గా వ్యవహరిస్తున్నటువంటి పద్మజ గారు, అలాగే ఆర్గనైజర్గా వ్యవహరిస్తున్నటువంటి మేడిపల్లి రమేష్ గారు, ఇతర పీడీలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇక్కడ మనం వారందరినీ కూడా ఈ పిక్లో మనం చూడవచ్చు. అలాగే ఈ పిక్లో చూడొచ్చు బోళ్ళ వెంకటేశ్వర గారు క్రీడల యొక్క ఆవశ్యకతను, క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పి, క్రీడల యొక్క అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని, అత్యధిక బడ్జెట్ను కేటాయించాలని చెప్పని, ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పని స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావు గారిని ఈ సమావేశంలో కోరడం జరిగింది. అలాగే అనంతరం క్రీడలను ప్రారంభించారు. ఈ పిక్లో ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు గారు క్రీడాకారులని పరిచయం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి పిక్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు వివిధ పాఠశాలల నుంచి హాజరైనటువంటి క్రీడాకారులు అంతా కూడా ఇక్కడ మనం చూడవచ్చు. సుమారుగా మండలంలోని 9 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వారికి సంబంధించినటువంటి పిక్ని మనం చూడవచ్చు. అలాగే ఈ యొక్క క్రీడల ప్రారంభోత్సవం ముందు విద్యార్థులంతా కూడా మార్చ్ పాస్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి వీడియోని ఇప్పటికే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా మీరు చూడవచ్చు. ఈరోజు అంటే 20వ తారీఖున బాలికలకు, 21వ తారీఖున బాలురకు మండల స్థాయి క్రీడలు జరుగుతాయి. ఓకే, ఇక్కడ కూడా ఈ పిక్లో కూడా మనం విద్యార్థులు, ఈ క్రీడాకారులు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వారందరూ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం క్రీడలు కొనసాగుతున్నాయి. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.